సాటర్డే రోజు మినీ వ్లాగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మార్నింగే లేసి ఫస్ట్ వాకిలైతే చిమ్మేసుకుంటాం కదా, అట్లా ఇల్లు అయితే శుభ్రం చేసే ముందు వాకిలైతే శుభ్రం చేసేసుకుని తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయితే తప్ప ఎందుకో వంట దగ్గరికి వెళ్ళబుద్ది కాదు. సో అందుకని ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి వంట దగ్గరికి అయితే వచ్చేసాను. పొయ్యిల మీద 2 రకాలు ఉడుకుతున్నప్పుడు ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి దోశలు అయితే చేసేసాను. దోశల్లో కాంబినేషన్గా ఉల్లిపాయ కారం చేశాను. ఈలోపు పక్కనే మా అత్తగారు అయితే పూజ చేసేసుకుంటున్నారు. ఒక పక్కన మా పని, ఇంకో పక్కన దేవుడి పని అన్నట్టు దీపారాధన ఆగకూడదు కదా అని చెప్పి అత్తయ్య గారు అయితే దీపారాధన చేసుకుంటున్నారు. సో అట్లు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ కారం కాంబినేషన్ మీకు తెలుసో లేదో అయితే కామెంట్ చేయండి. మా అమ్మాయిలకి అయితే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వెరైటీ మార్చాలని చెప్పి దోశల్లోకి ఈ కాంబినేషన్ ట్రై చేస్తాము. పచ్చుల్లిపాయలు మిక్సీ పట్టేసి దాని మీద నెయ్యి వేసుకుని దోశ నంచుకుని తింటే ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు టిఫిన్లు చేసేసి క్యారియర్లు సర్దుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు.